సరే, ఈ ఆటోఫేగి ఎవరెవరు చేయకూడదు, లేదు పర్యవేక్షణలో చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఈ పరిస్థితికొచ్చారంటేనే వాళ్ళకెక్కడో అక్కడ బార్డర్ లైన్ డయాబెటీసో, ఇంకేదో బ్లడ్ ప్రెషరో, ఇంకోదో హెల్త్ ఇష్యూసో ఉండుంటాయి. వాళ్ళందరూ చేయొచ్చునా ఇవి? ఒక వయసు పైబడిన వాళ్ళు తప్పితే ఒక 55, 60 సంవత్సరాల వయసు ఉన్న వరకు హ్మ్. ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చమ్మా. ఏవి కాదు. ఆటోఫాగీలో జరుగుతుంది ఏంటి? డ్యామేజ్డ్ మైటోకాండ్రియాని ఇది బ్రేక్ డౌన్ చేసి మళ్ళీ రీబిల్డ్ చేస్తుంది. హ్మ్. అసలు డ్యామేజ్డ్ మైటోకాండ్రియా ఎందుకు అవుతుంది అనే మూలాల్లోకి వెళ్తే నేను ఎప్పుడు చెప్తుంటాను, దేర్ ఆర్ ఓన్లీ 1 డిసీజ్ అండ్ 2 కాజెస్ అని. అవును. కాజెస్ 2 ఏంటి? టాక్సిన్స్ ఎక్కువ అవటం, అందాల్సిన న్యూట్రియంట్స్ అందకపోవడం, డెఫిషియన్సీ అండ్ టాక్సిసిటీ. ఈ డెఫిషియన్సీ అండ్ టాక్సిసిటీ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్. Dysfunction, which is where disease begins. విచ్ ఇస్ వేర్ డిసీజ్ Any disease for that matter. ఇప్పుడు సెల్యులార్ లెవెల్లో మాట్లాడుతున్నాం. సెల్కి పవర్ హౌస్ అయినా మైటోకాండ్రియా లెవెల్కి వెళ్ళి ఇవాళ మాట్లాడుతున్నాం మనం. అవును. సో మైటోకాండ్రియా హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? ఆక్సిడేటివ్ స్ట్రెస్ రాకుండా